ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. శంకర్ మాస్టర్ నమస్తే. నమస్తే దర్శన్. వెల్కమ్ టు డీప్ టాక్స్ ఇన్ ఐడ్రీమ్ మీడియా. సో విత్ యువర్ పర్మిషన్ మా ఆడియన్స్కి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. వందల సినిమాలు, వేల సాంగ్స్ అండ్ 40 ఏళ్ళుగా అంటే 4 దశాబ్దాలుగా ఆయన జర్నీ ఉంది మన సుమారు 9 భాషల్లో అనమాట. వీటన్నిటికంటే ఆయనకి అందం తెచ్చిపెట్టింది ఏంటంటే ఆయన లో ప్రొఫైల్ అండ్ చాలా ఇప్పటికీ కూడా అంత మంచిగా మాట్లాడడం, ఎక్కడ ఆర్భాటాలకి హంగులకి పోకపోవడం అనమాట. సో ఆయన తెలుగులో అయితే నిన్నే పిల్లాడతా నుంచి మొదలైంది. ఇప్పటికీ ఆయన నిజంగానే గ్రీకు వీరుడిలా ఉన్నారు, చూడండి ఆయన ఒకసారి. అండ్ రీసెంట్గా అఖండాతో నేషన్ని ఒక వణికించారనమాట, సక్సెస్ని అందుకున్నారు. అండ్ ఇప్పుడు రాబోతున్న మనందరం ఈగర్గా వెయిట్ చేయబోతున్న వారణాసి, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఆయన కొరియోగ్రాఫర్గా అండ్ సెకండ్ యూనిట్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. సార్తో కొంచెం డీప్గా మాట్లాడుకున్నాం. సార్ బాగున్నారా? సూపర్. చాలా బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీరు గ్రీక్ పీరియడ్ లాగా ఉన్నారు. ఎంత చాలా యంగ్గా కనిపిస్తున్నారు సార్. హీరోస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, నాకు తెలిసి మీరు టచ్ అప్ ఏమీ చేసుకోలేదు, వచ్చారు. ఎలా సార్ అసలు? ఏం లేదు, మ్యూజిక్ అంటే మనుషులకు కూడా కాదు, అనిమల్స్ కూడా రియాక్ట్ అవుతుంది. ఆ మ్యూజికే విని అదే పని మీద ఉన్నాం కదా, అలాగే అయిపోద్ది, అది యంగ్ అయిపోద్ది. ఆల్వేస్ మ్యూజిక్తోనే ఉంటాం కదా, లైఫే మ్యూజిక్తో అయిపోయింది. అందువల్ల అది ఒకటి. ఆ తర్వాత మా ఫాదర్ మదర్ ఇది, అది కాకుండా నేను రోజు 4 o'clock అలారం, 1 hour సైక్లింగ్, 2 hours ఎక్సర్సైజ్. ఇది మెయిన్. ఎంత హార్డ్ వర్క్ ఉంది సార్ ఇప్పుడు కూడా. మీరు మ్యూజిక్ అన్నారు కానీ, బట్ ఒకటైతే అంటే నార్మల్లీ ఏదైనా మనకి భోజనాలు వడ్డించినప్పుడు ముందు స్వీట్తో స్టార్ట్ చేస్తారు కదా, సో అలాగే మనం కూడా సక్సెస్తో మొదలు పెట్టాలి కాబట్టి సో రీసెంట్గా అఖండ 2 సూపర్ సక్సెస్ఫుల్ అయింది సార్. సూపర్. అంటే జాజికాయ సాంగ్ ఒకటి ఉంది, అదేంటంటే సినిమాకి సంబంధం లేదు, అప్పుడు ఎంత మాట్లాడుకున్నా ఆ మూడ్లోంచి బయటకు డైవర్ట్ అయ్యి ఆడియన్ జస్ట్ ఆ ఎనర్జీని ఎంజాయ్ చేసి మళ్ళీ సినిమాలోకి వస్తాడు. బట్ మీరు కంపోజ్ చేసిన అన్నీ కూడా సినిమా సోల్తో లింక్ పడినవి అనమాట, ఎక్కడ డైవర్ట్ అవ్వడు, సినిమా సోల్తో లింక్ అయ్యి ఉండాలన్నమాట. సో అండ్ ఆ బాలయ్య బాబు గారిని అంటే పార్ట్ 1లో కొంచెం హెయిర్ కట్తో చూసాం, మొత్తం ఆ లాంగ్ హెయిర్తో చూసినప్పుడు నిజంగా అబ్బా తాండవం అనిపించింది మాకైతే. ఆయన ఒక్కరికే సాధ్యం అది. ఆయన చూస్తే అలా చూస్తూ ఉండిపోతాం, అలా ఉన్నారు ఆయన. గ్రేట్. చూసినప్పుడు ఆయన వెనకాల ఏదో దేవుడు ఉన్నట్టు అనిపించింది, శివుడు ఉన్నట్టు అనిపించింది. సార్ నేను ప్రమోషన్స్లో ఒకటి చూశాను, అంటే ఎప్పటి నుంచో బాలయ్య బాబు గారు సెట్స్లో, ఐ మీన్ ఆఫ్ స్క్రీన్ విజువల్స్ ఏమన్నా వస్తూ ఉంటాయి కదా, వాటిలో నేను చూసింది ఏంటంటే బాలయ్య బాబు గారు చాలా ఫన్నీగా ఉంటారు అందరితో. కాకపోతే ఎవరైతే ఆపోజిట్ ఇంకొక వ్యక్తి ఉంటారో కొంచెం భయపడుతూ ఉంటారు, ఎందుకో తెలియదు కానీ. అంటే ఈవెన్ అఖండ 2లో కూడా కేక్ తినిపిస్తూ అటు చూడు ఇటు చూడు అటు చూడు ఇటు చూడు అని ఆడుకున్నారు కాసేపు టెక్నీషియన్స్తో. వాళ్ళేమో భయపడుతూ సార్ని చూడాలా కెమెరాని చూడాలా అని చెప్పి. ఏంటి సార్ అది? అంటే అది ఒక రెస్పెక్టా? ఎలా వచ్చింది అది? ఎందుకు బిల్డ్ అవుతుంది? ఆయన ఎప్పుడు ఇదిగా సరదాగా ఉంటారు. ఆయన మనసులో ఏది పెట్టుకోరు. ఇప్పుడు సపోజ్ ఏదో ఇంటర్వ్యూకి వస్తానే ఆయన ప్రిపేర్ అంతా అయ్యారు, అది మనసులో పడింది చెప్పేస్తారు బోల్డ్గా. అదే యాక్చువల్లీ నిజాయితీగా ఉంటుంది, ట్రూత్ఫుల్గా ఉంటుంది, హానెస్ట్గా ఉంటుంది. ఆయన ఎప్పుడు నేను ఆయనతో యాక్చువల్లీ 42 yearsగా పనిచేస్తున్నాను. ఫస్ట్ అంతా నన్ను శంకర్ని పిలిచేవారు, ఆ తర్వాత నేను సినిమా నుంచి మాస్టర్గా చేశాను ఆయనకు. అప్పటి నుంచి మాస్టర్ అని శంకర్ మాస్టర్ గారు మాస్టర్ కూడా అంటారు, శంకర్ మాస్టర్ గారు అంటారు. అది నువ్వు వస్తే ఆయన లేచి నిలబడతారు, నాకు వణుకుతుంది ఆయన లేచి. ఎంత గొప్ప ఎన్టీఆర్ గారు కొడుకు ఆయన. ఆయన అనుకుంటే ఏమైనా సాధ్యం. అలాంటి ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన ముందు నేనంతా ఏముంది అంటే ఇప్పుడు ఆ నిజాయితీకి దానికి ఉన్న రెస్పెక్ట్, ఆ భయం అనమాట. అది పక్కన ఎవరైనా కొంచెం అలా ఉన్నారంటే జాగ్రత్త. నేను చాలా చిన్నోడిని, నేను వెళ్ళి సార్ అలా కాదు సార్ ఇలా చేయాలంటే ఓకే మాస్టర్ గారు పని చేసేస్తారు. ఇది కొంచెం లెఫ్ట్లో చేయనా, వద్దు సార్ రైట్లో చేయండి, ఓకే మాస్టర్ అంతే. ఆయన జస్ట్ స్టూడెంట్ లాగా ఉంటారు, స్టూడెంట్ లాగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారిని మనం అనుకునేది ఏంటంటే అందరూ అనేది మొత్తం తెలుగు రాష్ట్రాలంతా కారణ జన్ముడు అంటారు. సో బాలకృష్ణ గారిని కూడా అదే మాట అనొచ్చా, కారణ జన్ములు ఆయన కూడా? 100%. ఇప్పుడు ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మన ఏరియాలో ఒక పోలీసు వాడు మనకు ఫ్రెండ్ అయితే మనం అలా వెళ్తాం. బావగారు సీఎం అయినా ఆయన నార్మల్గా ఉంటారు. ఆయన అది నేర్చుకోవాలి ఆయనతో. సార్ అంటే చాలా సీన్స్ చూసాం మాస్టర్ మొత్తం. అంటే ఈవెన్ నాకు తెలిసి ఆ ఎలివేషన్ సీన్స్ అన్నిటిలో కూడా మీ భాగం ఎంతో కొంత ఉంది.
క్రెడిట్ మీకు కూడా ఎంతో కొంత వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చాలా సీన్స్ చూసాం, వాటిలో ఏ సీన్స్ మీరు కంపోజ్ చేశారంటే మీ ఆ కంపోజిషన్లో మీరు కూడా భాగస్థులయ్యారు, ఏ సీన్ మీకు బాగా హై ఇచ్చింది? మ్యూజిక్ ఉన్నప్పుడు మాత్రం బోయపాటి గారు వదిలేస్తారు. మిగతా సీన్స్లో అంతా మేమిద్దరు కలిసి ఒక్కొక్క కొన్ని సీన్ ఆయన చేస్తూ ఉంటారు. అప్పుడు నేను ఏదైనా సజెషన్ చెప్తా, ఆయన వింటాడు. ఆయన ఏదైనా నేను తప్పుగా చెప్తే ఆయన కరెక్ట్ చేస్తాడు. అలా మోస్ట్లీ అన్ని సీన్లు అఖండ వన్లో కూడా మోస్ట్లీ ఫుల్ సినిమాలో ఉన్నాం. యాక్షన్ కొరియోగ్రఫీలో కూడా మీరు కొంచెం క్లైమాక్స్ లో జార్జ్ అర్లీ దాంట్లో కూడా ఉన్నారు. అంటే మీకు కొన్ని సీన్స్ చూసాం మాస్టర్, ఎలా అంటే లైక్ ఇప్పుడు హెలికాప్టర్ ఫ్యాన్ వచ్చి ఇలా పడ్డడం అదొకటి, లైక్ గదతో కొట్టిన తర్వాత ఇలా కొట్టి గుండు పెట్టి చూస్తూ ఉంటారు, కొన్ని ఇలాంటి సీన్స్ చూసాం. సో మీరు ఇవన్నిటిలో కొంచెం పార్టిసిపేట్ చేస్తారా? త్రిశూలం ఇవన్నీ ఆఫ్ కోర్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు, స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు. యాక్చువల్లీ ఇది సినిమాలో మోస్ట్లీ యాక్షన్ సీక్వెన్స్ అంతా ముందే ఆయన అనుకుంటారు. ఓకే, బోయపాటి గారు ఆయన సినిమాలో వచ్చి ఆ బోయపాటి గారి సినిమాలో, రాజమౌళి గారి సినిమాలో వాళ్ళిద్దరే అనుకుంటారు యాక్షన్ సీక్వెన్స్ అంతా, వాళ్ళే డిజైన్ చేస్తారు. దానికి ఇప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్ వచ్చి ఇంకా పైకి లేపారు. అది యాక్చువల్లీ ఏ యాక్షన్ డైరెక్టర్ కన్నా ఈజీ వీళ్ళతో పనిచేసేది. ఏమంటే అన్ని విలేజ్ చేస్తారు వాళ్ళు, ఇంకా వాళ్ళ ప్లస్ చూపిస్తారు, బాగుంటుంది. దీంట్లో ఏమంటే అఖండ 2లో క్లైమాక్స్లో ఆయన చిన్న ఫైట్ చేసేసి చిన్న డాన్స్ ఉంటుంది, అందుకోసం నేను కూడా అక్కడ ఉన్నా. ఓకే, జార్జియా వెళ్ళారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.